హైదరాబాద్ లో యువతులే టార్గెట్ గా లవ్ జిహాద్ కొనసాగుతున్నట్టుగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. కీర్తి తరహాలోనే మరింత మంది పైన ఆ పాకిస్తానీ వ్యక్తి ఫహద్ అనే వ్యక్తి వలవేశాడట. ఫహద్ వ్యవహారం పైన పోలీసులు పెద్ద ఇప్పుడు దర్యాప్తు చేపడుతున్నారు. పౌరసత్వం ఎలా పొందాడు, ఫహద్ కుటుంబ సభ్యుల యొక్క వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు పోలీసులు. ఇక పాకిస్తాన్ పంపించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారట. ఆ కుటుంబం మొత్తాన్ని కూడా తిరిగి పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారట. అయితే ప్రేమ పెళ్లి పేరుతో ఎంతమందిని మోసం చేశాడనేటువంటి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఇక బంజారా హిల్స్ లో అరెస్ట్ అయినటువంటి ఫహద్ కు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఫహద్ ని చంచల్ కూడా జైలుకు తరలించారు. ఈ నీచ్ కమీన్ కుత్తే, నేను ఇక్కడ పాకిస్తానీ వ్యక్తి అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ పదాన్ని వాడుతున్నాను. పాకిస్తాన్ నుంచి డెఫినెట్గా ఎవరైనా సరే ఈ పదం డెఫినెట్గా నేను వాడతాను. మీరు దాన్ని శంకించినా, నన్ను నిందించినా, నన్ను దూషించినా కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోను. సో ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మొత్తం కూడా ఇదే రకంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఒక హిందూ అమ్మాయిని మత మార్పిడి చేయించి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఎన్ని చిత్రహింసల గురి చేశాడో నిన్న ఆర్టీవీతో ఆ మహిళ కీర్తి మాట్లాడుతూ ఎంత ఘోరాతిఘోరంగా తనని వేధించాడని చాలా క్లియర్ స్పష్టంగా చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతానికి ఫహద్ని జైలుకు తరలించారు పోలీసులు, రిమాండ్ విధించారు 14 రోజుల పాటుగా. ఇక్కడితో ఆగకుండా ఇంకా ఎవరెవరితో మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, వారి కాల్ డాటా మొత్తం తీసి సో ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది అనేక విషయాల్లో కూడా కేవలం ఆయన ఇక్కడ ఈ మహిళకు మోసం చేశాడనే విషయమే కాకుండా ఒక పాకిస్తానీయుడు కాబట్టి యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా పక్కగా పోలీసులు తేల్చాలి. ఆ కుటుంబంతో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారు, కుటుంబంతో ఎవరు సాన్నిహితంగా వాళ్ళు మూవ్ అయ్యారు, ఎవరెవరితో ఫోన్లు మాట్లాడాడు, ఇవన్నీ కూడా కాల్ డేటాలు తీస్తే మరింతగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఎస్, మనతో పాటుగా ఫోన్ లైన్లో కరాటే కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్లో ఎస్ కళ్యాణి గారు, ఫస్ట్లీ యూ హ్యావ్ మేడ్ వెరీ గుడ్ ఎఫర్ట్స్. మొత్తం మీద ఆ కీర్తి అనేటువంటి అమ్మాయిని మళ్ళీ కొంత ఆ ఊబిలోంచి బయటికి తీసుకురాగలిగారు. నిన్న ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చిందని మనమే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ జైలుకి పంపించినట్టు తెలుస్తోంది, రిమాండ్కి తరలించినట్టు తెలుస్తోంది. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏముండబోతోంది, పోలీసులు ఏం చెప్పారు? నిజంగా చాలా ఒక విధంగా ఒక వెధవని మనం కరెక్ట్ టైంలో జైలుకి పంపించడం వల్ల ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు అందరూ సేఫ్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో మన దేశం అర్థం కావట్లేదు. పాకిస్తానీలు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి 14th ఇండిపెండెన్స్ డే, మన 15th ఇండిపెండెన్స్ డే. 14th నాడు కరెక్ట్ పాకిస్తానీయుడికి పాకిస్తానీ దేశంలో నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చిన వాడికి ఆ రోజు మనం పట్టించాం. ఈ అమ్మాయి ఫ్రీడమ్ 15th వచ్చింది. ఇది మనం చెప్పుకోవాల్సిన చాలా నిజం, హ్యాపీగా అనిపిస్తుంది, అంటే ఒక బాధగా కూడా ఉంది. కానీ ఒకటండి, మీరు అన్నట్టుగా ఇప్పుడు వాడిని రాత్రి 3 గంటలకి సంచులు కూడా వెళ్ళాడు, అంటే రిమాండ్కి వెళ్ళాడు. 14 days రిమాండ్ ఉంటుంది. బట్ వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. చేసినా మన దేశస్థుడు కాదు కాబట్టి మనం కూడా గట్టి ప్రయత్నాలు చేస్తాం, ఎందుకంటే బెయిల్ అపోజ్ చేస్తూ. అయినప్పటికీ కూడా వాడు మీరు అన్నట్టు వాళ్ళ కాల్ డేటాస్, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం ఎవరెవరికి వచ్చి సెటిల్ అయ్యారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్స్ ఉన్నారని అదైతే మస్ట్ అండ్ షుడ్ తీయాలండి బయటికి. మస్ట్ అండ్ షుడ్ తీసి ఖచ్చితంగా మనం దాని మీద ఇన్వెస్టిగేషన్ మన ఎన్ఐఏకి రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే మన సిపి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలిసింది, తీసుకోవాలి కూడా. మొత్తం మన పోలీసు వ్యవస్థ అంతా దీనిపైన పనిచేయాల్సిన పని అనమాట. ఇది మిగిలిన ఏవి ఎలా ఉన్నా ఇది ఫస్ట్ ప్రేయర్ లో తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఇది తీసుకొని ఇమ్మీడియట్ గా మన యువత ఎవరైనా వాళ్ళ ఉచ్చులో పడ్డారా, ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులకు గురవుతున్నారా, వీళ్ళ ట్రాప్లో ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ట్రాప్ చేశారా, ఈ పాటికి ఏమైనా అయ్యిందా, ఏదైనా ప్లానా, వీళ్ళు ఏమైనా స్లీపర్ సెల్సా, కామ్ గా వచ్చి ఏదైనా పని చేస్తున్నారా, మెల్లగా చేస్తున్నారా. మన యువతులతో పెళ్లి చేసుకున్నాక సిటిజన్షిప్ వస్తుందని పెళ్లి చేసుకున్నాడు వాడు. 16లో పెళ్లి చేసుకుని 18లో సిటిజన్షిప్ తీసుకున్నాడు. అంటే పెళ్లి కూడా సిటిజన్షిప్ కోసం పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే ఇంకేం లేదు వాడి ఉద్దేశం. ఇవన్నీ కూడా బయటకు తీస్తే అండి చాలా విస్తుపోయే నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. నాకు నమ్మకం ఉంది మన భారతదేశ భద్రత ఈ విషయం. ఈ భద్రతకి లోపం రాకుండా ముందే బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకెటువంటి పెద్ద కుట్ర ఉందో మనకు తెలియదు. కుట్ర లేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు. ఒకవేళ ఉన్నా లేకపోయినా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, లేకపోతే మన ఇండియా వాళ్ళు బతికే హక్కే లేదు. ఖచ్చితంగా ఉండకూడదు. వాళ్ళ బ్లడ్ లైన్ లో అనేటువంటి ఆ మహిళ సఫర్ అయింది. ఆ సఫరింగ్స్ కి తను బయటకు చెప్పింది, మీరు తనకి సపోర్ట్ ఇచ్చారు, ఆ విషయాన్ని బయట పెట్టారు. ఆల్ టుగెదర్ మొత్తం మీద ఇప్పుడైతే ఆ పాకిస్తానీయుడు జైలుకు వెళ్ళిపోయాడు. సో ప్రస్తుతానికైతే ఈ విషయం పైన మీడియా పరంగా ఏం చేయాలి,
ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీరేం చేయాలి, ఒక బాధితురాలుగా తనేం చేయాలో చేయగలిగింది. రేపటి రోజున ఇకపై అన్ని చేయాల్సింది పోలీసులే. ఇంకా ఇప్పటికీ కూడా మళ్ళీ ఫైట్ చేయాలి, మళ్ళీ మనమే వెళ్ళాలంటే ఇక పోలీసులకు ఏం బాధ్యత లేదా అనేది మాత్రం ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా పోలీస్ విల్ టేక్ ఎన్ యాక్షన్. కీప్ బిలీఫ్, మన పోలీస్ పైన కొంత మనం బిలీఫ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు కీర్తి ఏం చెప్తున్నారు, తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి పోలీసులకు సబ్మిట్ చేశారా? ఆధారాలు మొత్తం పోలీసుల దగ్గర ఉన్నాయి ఇప్పుడు? ఆ కీర్తి నా పక్కనే ఉందండి. యాక్చువల్ గా నేను ఇప్పుడు వచ్చింది తను. సో విషయం ఏంటంటే మా దగ్గర ఆధారాలు మేము సేకరిస్తూ, మేము పోలీసులకు సహకరించే విధంగా మేము సహకరిస్తున్నాం. ఆధారాలు మా వైపు నుంచి ఏమున్నాయి అన్ని ఇస్తున్నాం. పోలీసులు కూడా అది తీసుకొని దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత మనకేమైనా ఉందనుకోండి, మన వైపు నుంచి ఏమున్నా వాళ్ళకి ఇవ్వాలి కదా. అవి ఇస్తున్నాం, అవి చేస్తున్నాం అన్ని విధాలుగా. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. పోలీసుల పని పోలీసులు చేస్తారు, అయినప్పటికీ మన వైపు నుంచి మనం చేయాల్సిన సపోర్ట్ మనం చేయాలి. కీర్తి ఏమో చాలా గట్టిగా ఉందండి. తను తిరిగి ఆమె ఎప్పుడైతే హిందూగా మారానని చెప్పి అంటుందో, ఆ అమ్మాయి ఇంకా హిందూగానే జీవించాలని కోరుకుంటున్నాను అక్కనే నాతో చెప్పింది. అన్ని విధాలుగా నేను ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ ఉన్నా నేను వెళ్తాను, మాట్లాడతాను, అన్నిటికీ సహకరిస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి మాత్రం శిక్ష పడాలి, వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు ఇండియాలో, మన ఇండియాకి ఏమైనా ముప్పు రావచ్చు వాళ్ళు ఉంటే అనే విధంగా చెప్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కళ్యాణి గారు, ఐఎమ్ సారీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి కీర్తికి ఇవ్వగలుగుతారా? కీర్తితో మాట్లాడచ్చు? ఇస్తానండి, ఇస్తాను. హలో కీర్తి గారు, జస్టిస్ ఈజ్ సర్వ్డ్, న్యాయం జరిగింది అనుకుంటున్నారా? అవునండి. అంటే జైలుకి వెళ్ళడం మూలంగా మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇంకా అంటే దిస్ ఇస్ జస్ట్ ద స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఫర్ నౌ ద రైట్ డెసిషన్స్ ఆర్ మేడ్, రైట్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ టేకెన్, రైట్. కళ్యాణి గారు ఉన్నారు, అక్క ఉంది కాబట్టి, అండ్ విశాల్ ఉన్నాడు కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ ఇస్ కమ్ ఇన్ టు యాక్షన్. ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తోనే దిస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ యాజ్ వెల్. అండ్ మీడియాని, గవర్నమెంట్ ని ఒకటే రిక్వెస్ట్ చేసేది, that they should be sent back to Pakistan at any cost అండి. They cannot live here, they should not live here. They have దగ్గర అతను పాకిస్తాన్ చెప్పడానికి ఉన్నారు కాబట్టి పోలీసులకు సబ్మిట్ చేశారు. ఇవన్నీ పోలీసులు ఏం చెప్తున్నారు, మీకు ఏం చెప్పారు పోలీసులు? మేము డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసామండి. తన ఎడ్యుకేషన్ ఫేక్ డాక్యుమెంట్స్, ఇప్పుడు వాడు పాకిస్తానీ అని చెప్పినందుకు వాళ్ళ దగ్గర ప్రూఫ్ దొరికింది. మనము ఆ సర్టిఫికెట్స్ వాడి దగ్గర దొరికింది, విచ్ సేస్ దట్ ఈస్ ఒరిజినల్స్ నేషనాలిటీ ఇస్ పాకిస్తానీ అని. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేశారు, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను నా దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి, ఎందుకంటే వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ బ్రదర్ ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారండి, విచ్ ఇస్ కాల్డ్ ద లాంగ్ టర్మ్ వీసా. ఆ విషయం చెప్పారు పోలీసులకి, వాళ్ళు ఇంకా ఎల్టీవీలో ఉన్నారన్న విషయం పోలీసులకు కన్వే చేశారు? అవునండి అన్ని చెప్పాను. వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అది ఎల్టీవీలో ఉండడమే కాకుండా దే ఆర్ ఆబ్టైన్, ఐ మీన్ వాళ్ళ దగ్గర అన్ని ఇండియన్ సిటిజన్స్ గా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆధార్ గానీ, పాన్ గానీ, ఓటర్ ఐడి కూడా ఉంది. ఇవన్నీ వాళ్ళకి 2010, 2011 లోనే వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ లేకుండా వచ్చింది, కరెక్టే.